హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్లీజ్ నాన్న అలా చెయ్యకండి అంటూ వేడుకున్న కొడుకు చివరికి చనిపోయాడు. అసలు ఏమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. గచ్చిబౌలి వడ్డెర బస్తీకి చెందిన ఎల్లయ్య, అతని భార్య కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి 2 పిల్లలున్నారు. ఎల్లయ్య ప్రతిరోజు మద్యం తాగొచ్చి ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. భర్త వేధింపులు భరించలేక భార్య కూడా ఎదురు తిరిగేది. దీంతో ఇద్దరి మధ్య వాదనలు జరిగేవి. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు నిత్యకృత్యంగా మారాయి. ఈ నెల 11వ తేదీ రాత్రి కూడా ఎల్లయ్య తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఆ రోజు ఇద్దరు కొట్టుకునే స్థాయికి ఘర్షణ వెళ్లడంతో పెద్ద కొడుకు మోహన్ 15 జోక్యం చేసుకొని వారికి సర్ది చెప్పాడు. రోజు ఇలా గొడవ పడొద్దు నాన్న, ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అంటూ మోహన్ తన తండ్రికి చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి, ఎల్లయ్య నువ్వు ఎవడివిరా చెప్పడానికి, నాకి ఎదురు చెప్పేంత ధైర్యం వచ్చిందా అంటూ మోహన్ను తోసేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మోహన్, మీరు ఇక మారరా, నేను వెళ్ళిపోతున్నా అంటూ అదే కాలనీలో నివసిస్తున్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత బాలుడి తల్లి కొడుకుని వెతుక్కుంటూ అక్కడికి చీరతో ఊరేసుకొని కనిపించాడు. వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించగా అప్పటికే మోహన్ మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లి గుండెలు బాదుకుంటూ బోరును విలిపించిన సంఘటన స్థానికులను కలిచివేస్తుంది. ఈ విషాద ఘటన గురించి మీకేమైనా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.